ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో సభ జరగడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో సుమారు 2 లక్షల మంది ప్రజలు సభకు హాజరు కానున్నారు. సభా స్థలాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. అందించే వారధులుగా మీ అందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సభా ప్రాంగణంలో రైతు ఆశీర్వాద సభకు సంబంధించి రేపు 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కేబినెట్ సహచార మంత్రివర్గ సభ్యులు అందరూ ఈ జిల్లా సంబంధించిన వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారితో పాటు కేబినెట్ సహచార మంత్రివర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి వస్తూ ఉన్నారు. వారందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపించడమే కాకుండా మరొకసారి మీ ద్వారా కూడా గౌరవ మంత్రివర్గ సహచార మిత్రులందరికీ మరొకసారి ఈ సభకి నేను మీ ద్వారా కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. పర్సనల్గా కూడా ఆల్రెడీ చెప్పాం. ఈ సభ ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని రైతాంగ సోదరులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన వెన్నుముకలాగా ఉండాలని వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం, ఆశ. దాంట్లో భాగంగానే అంది వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారి అభివృద్ధి కోసం, వారి క్షేమం కోసం, వారి లాభం కోసం ఈ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా నిధులు విడుదల చేస్తూ ముందుకు పోతా ఉంది. ఉదాహరణకి కేవలం రైతు భరోసాకి మాత్రమే సంబంధించి కొంత సమాచారం చెప్పాలి అంటే, ఆనాడు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 సంవత్సరాలకి 72,000 కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం 2.5 సంవత్సరాల్లోనే 35,839 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశాం. ఇది కేవలం రైతు భరోసాకు సంబంధించి మాత్రమే నేను ఇచ్చే లెక్కలు. అంటే రాబోయే ఇంకా
2.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సీజన్కి నిధులు రిలీజ్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే మేము ఇంత రిలీజ్ చేసినటువంటి వాళ్ళం. వ్యవసాయంతో పాటు ఈ రైతు భరోసాతో పాటు మిగతా వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి లెక్కలు చూస్తూ ఉంటే మేము ఎప్పటికే ఈ వ్యవసాయ రైతు అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపు 1,67,877 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. కేవలం 2.5 సంవత్సరాల్లో రైతుల కోసం. అది రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, బోనస్ టు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ కావచ్చు, రిలీఫ్ మెజర్స్ టు క్రాప్ డ్యామేజ్ కావచ్చు. నేను చెప్పేది కూడా గత 10 సంవత్సరాల్లో క్రాప్ డ్యామేజ్కి వాళ్ళు ₹1 ఇవ్వలే, కానీ మేము ఇచ్చాం. అటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకం ఈ వ్యవసాయ రంగం బాగా బలోపేతం చేస్తే ఆ కుటుంబాలన్నీ బాగా బలపడతాయనేటువంటి ఆశ ఆకాంక్ష కూడా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి పైన పూర్తి క్లారిటీ కూడా ఉంది. అందుకే ఈరోజు రేపు జరిగేటువంటి ఆశీర్వాద సభలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే మన సహచర సోదరులందరికీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నేరుగా మనందరి సమక్షంలో చివరి 1,900 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి దీన్ని ఒక పెద్ద పండుగలాగా చేసే ఈ కార్యక్రమానికి విరివిగా మీరందరూ కూడా విచ్చేసి ఈ రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరిక మేరకే దీనికి రైతు ఆశీర్వాద సభని నామకరణం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిందో, మేము చేసిందో, లేకపోతే అధికారులు చేసింది కాదు. ఇక్కడ రైతాంగ సోదరులందరూ కలిసి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఇది. ఆ పేరుతో ఇక్కడ సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి విరిగా తరలి రావాల్సిందిగా వారందరినీ కోరుతూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది. రైతుల కోసం కావలసినటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు